प्रणन्तं स्तोत्रं वा कथमकृतपुण्यप्रभवति देवराजसेव्यमानपावनाङ्घ्रि पङ्कजं व्यालयामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथकालभैरवं भजे मुक्तिमुक्तिदायकं प्रशस्तसङ्गिनीलसत्कटि काशिकापुराधिनाथमपादयुग्मकं नित्यमद्वितीयमिश्वरैरवं भजे अट्टहासविन्नबालभैरवं भजे
అతను కేవలం ఒక సాధన కాకుండా సమతా విద్యాలయాన్ని లాంటి ఒక విద్యాలయాన్ని ప్రారంభించినప్పుడు అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఇంచుమించు ₹1 కోటి అతను ఖర్చు పెట్టాడు దాని మీద. ఇంకా ఎవరైనా ఇంకా ఫ్రీ స్కూల్స్ పెడితే అది కూడా బాధ్యత తీసుకుంటామని చెప్తే ఆలోచిస్తాం, మ్యాన్ పవర్ కూడా కావాలి కదా అనే పరిస్థితి. గురువాడు టీషర్ట్ వేసుకుని జిమ్లో అన్నాడు కానీ ఆయన చేసే కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంటాయి. ఉత్సాహం, కొంత అత్యుత్సాహం రెండు కలిపేటటువంటి పర్సనాలిటీ మన శివాజీ. తర్వాత మంగేష్ ఎంఆర్ఎల్ రావు గారి శిష్యుడు. తర్వాత అతను చాలా లెక్చర్స్ ఇస్తుంటాడు రేడియోస్ లో, వాటిలో అమెరికాలో ఎస్ఆర్జీతో వాటితో మంచి పరిచయం ఉంది. అతను మంచి మాస్టర్ గారి తాలకు అక్కల్ అండ్ స్పిరిచువల్ పర్సెప్షన్ అనే పుస్తకం మాస్టర్ గారి చాలా గొప్ప పుస్తకం, చాలా మాట చెప్తుంటాను. తెలుగులో మార్చాడు, అది రిలీజ్ చేయాలి. యాక్చువల్ గా నాకు టైం కుదరక పోస్ట్ పోన్ అయింది. అందుకు రమ్మని చెప్పాను మంగేష్ కి. తర్వాత ఫోన్ చేసి ఈ పుస్తకం నేను ప్రింట్ చేయట్లేదు, నాకు టైం లేదు, నెక్స్ట్ ఇయర్ ప్రింట్ చేస్తానంటే ఆయన వస్తాను మాస్టర్ అని. నా పుస్తకం రిలీజ్ కాకపోతే పర్లేదు అన్నాడు. చాలా గొప్ప విషయం అది. భవాని చిన్న సైజ్ ఆటం బాంబు లాంటి అమ్మాయి, చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంకా ఆయన లక్ష్మీరెడ్డి గారు నెక్స్ట్ ఆయన మాట్లాడతారు. యాక్చువల్ గా ఆయన గురించి అప్పుడు చెప్పుకుందాము. వయసు సనాతన్ అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఇంతప్పటి నుంచి కూడా మాస్టర్ గారు తెలిసినటువంటి ఆయన. ప్రస్తుతం ఇంత అన్నట్టుగా న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీకి అయినా వైస్ ఛాన్సలర్ గా ఉంటున్నారు. మామూలుగా అయితే ఆయన కోటు టై అని కట్టుకు రావాలి, అవే లేకుండా ఆయన సింపుల్ గా వచ్చారు కాబట్టి పైపొచ్చి ఆయన మామూలు లాగా ఇలా ఉన్నారు కాబట్టి అలా అనుకోవకండి. ఆయన వైస్ ఛాన్సలర్ ఎంతమందికి ఆయన యూనివర్సిటీలో సీట్లు ఇప్పించారో మన పిల్లలకి, ఎంతమందికి ఆయన ఉద్యోగాలు ఇప్పించారో లక్ష్మీరెడ్డి గారు. వారి ప్రసంగం తర్వాత ఉంటుంది. ఇక రావణ వాడు చిన్నప్పుడు కమలాసన్ లాగా ఉండేవాడు, వయసు అయిపోయిన తర్వాత అలా అయిపోయాడు. ఎంత తక్కువ చెప్తే అంత మంచిది, ఎక్కువ చెప్పకూడదు అతని గురించి. సంవత్సరాల డబ్బులు సంపాదించుకుంటాడు. సంవత్సరం అయ్యేటప్పటికల్లా ఇండియా వచ్చి ఆశ్రమాలు తిరిగి, గుళ్ళు తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి, ఆ డబ్బులు అన్నీ కూడా వాళ్ళని కుదిస్తే మనకు ఆనందంగా ఉంటుందని చెప్పి ఈ ప్రపోజల్ పెట్టాము కదా. ఈ గ్రూప్ అంతటికి నేను ఉత్సాహాన్ని కొంచెం తగ్గించుకొని బ్యాలెన్స్ చేసుకుని బాగానే అమ్మ ఆరోగ్యంగా ఉండాలా, హాయిగా ఉండాలా కూడా ఉంది. సహకారం అందిస్తూ విద్యాలయానికి వచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయుని విద్యార్థులతో కలిసి గడుపుతూ ఉంటాడు. ప్రతిసారి ఆయన ఎప్పుడు వచ్చినా చాలా ఆనందపడే విషయం. ఆయనకి బాలవార్ల కోట అయిపోయింది. కోట స్పిరిచువల్ సైకాలజీ మీద మాట్లాడండి, మీ రివ్యూ బాగుంది అని రాజు గారు ఫోన్ చేసినప్పుడు అది మాస్టర్ గారి అనుగ్రహం కిందే భావించి వెంటనే టికెట్లు కొనేస్తున్నాను. ఎందుకంటే నేనే నమ్మలేకపోతున్నాను. నా తోబుట్టు ఇక్కడికి వచ్చే ముందు తను చెప్పింది, అదేంటో చిన్నప్పుడు అంత సిగ్గుగా వెనకాల రమ్మతే వాడు తెలిసినటువంటి వాడు వాడైతే చింతవద్దలు నిరూపించగలడో తను తానుగా ఉంటాడు. తెలియని వాడు ఏ వృత్తి ఏ విధంగా ఉన్నదో ఆ వృత్తితో తాదాత్మ్యం చెంది ఆ సమానమైనటువంటి రూపంగానే ఉంటాడు. కాబట్టి ఇక్కడ తర్వాత మనకి మీకు తెలిసిన విషయాలే. ఇప్పుడు చిత్తవృత్తులు ఎన్ని అంటే ప్రమాణము, విపర్యము, వికల్ప నిద్ర, స్మృతి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి తెలియకుండా ఎలా వర్కౌట్ చేసుకుంటూ తన ప్రేమతో తన సాన్నిధ్యంలోకి ఎలా తీసుకొచ్చారో చాలా విచిత్రంగా ఉంటుంది. అది కొంతమంది తెలిసిందేది. నేను 1971 మంచి తెలుగు లిటరేచర్లో మంచి పండితులని తెలుగు సాహిత్య చదివేటప్పుడు కొంచెం వచ్చింది. సో ఈరోజు మాస్టర్ పార్వతి కుమార్ గారు వరల్డ్ ట్రస్ట్ వాళ్ళకి అసెస్మెంట్స్, నెక్స్ట్ సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ అసెస్మెంట్స్, నేను ఇక్కడ ఆస్ట్రేలియన్ కమిషన్ పనిచేసినప్పుడు ఆయన మాస్టర్ గారు అగర్వాల్ గారు వీళ్ళు ఇచ్చేవాళ్ళు. చూసిన తర్వాత మాస్టర్ గారు సర్వ విద్యాన భయగ్రీవం నమస్కారం మాస్టర్. నాకు ఇచ్చిన సబ్జెక్టు మాస్టర్ ఈకే హోమియో సేవ. ఇప్పుడే రాజుగారు చెప్పారు, మనుష్యత్వం అమృత. ఎందుకు ముఖ్యంగా చూపిస్తున్నామంటే ఈ జనరేషన్లో హోమియో స్టార్ట్ అయింది. ఆయన దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయికి వెళ్ళింది, ఆయన దగ్గర నుంచి వాళ్ళ అమ్మాయికి వెళ్ళింది. జగన్గౌడ దేశంలో మాస్టర్ గారు సంకల్పం ఏంటంటే తరతరాలుగా మనం మానవ జాతికి ఏదో రకంగా బాగు చేసుకోవాలి. అందులో ప్రధానమైనటువంటి హోటల్
డిస్పెన్సరీ ఆయన నడిపిస్తున్నారు. ఆయన కూతురు సాత్విక బిహెచ్ఎంఎస్ చదువుతున్నాయి. ఇక ఉద్యోగ డాక్టర్ శ్రీనివాస్ విజయనగరము, ఆయన రాలేదు. వారి అబ్బాయి వంశీ అక్కేపాలెంలో డిస్పెన్సరీలో ఈయన చేస్తారు కదా. అక్కేపాలెం, విజయనగరం, తరంపాలెం 3 డిస్పెన్సరీలు కూడా ఆయన చూస్తున్నారు. అంటే వీళ్ళ ఆవిడ కూడా డాక్టరే. ఇది చివరిలో కింద ఫోటోలు మరి భాష ఒకసారి నెక్స్ట్ ఎవరు మిగిలారు ఏ శ్వాస గారు ఇలా పండాల్స్ అని గురుకులంతా మొత్తం బిఎన్కే రాశారు. ఆ బృందంతో చేసినటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి మా అబ్బాయి డాక్టర్ కాలేదు, మా అమ్మాయి డాక్టర్ కాలేదు, మా గ్రూప్లో చాలామంది పిల్లలు బిఏలో చదువుకోలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు. నాకు ఎంత ఆనందం వేస్తుంటే వాసిని చూస్తే, రామేశ్వరం చూస్తే, చంద్రమామని చూస్తే, మా పిల్లలకి నేను చేయనటువంటిది మాస్టర్ కార్యక్రమంలో వీళ్ళు Okay. Master K was touched or contacted by our team. They were also in a speed. You might think it is just a calm story, but it is not. He got a very intense training, and he had to work amongst that all souls, the young generation coming after the States. I got the right doctors, I got the right food, everything was done for me. And I was in a great spirit, connected with this energy of the masters. ప్రచురింపబడింది ధారావాహికగా మనందరం ఆస్వాదించిన వాళ్ళగా అదంతా చక్కగా క్రోడీకరించి ఒక గ్రంథంగా ముద్రితమైంది. అది ఈ రోజు ఆవిష్కరణ జరుగుతున్నది. వీళ్ళందరికీ ఒక ఫోటో తీసి ఇలా కలిసి లలిత్ ఓకే ఓకే A profound explanation of the Bhagavad Gita with the essence of select devotional compositions of Saint Tyagaraja.
చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి హారములు ఇవి చేనేత పరిశ్రమ నుంచి విలసవెల్లి నుంచి వచ్చినటువంటివి. లలిత్ दूरीकृतानम्र विपत्तिदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम् అక్కడి నుంచి ఏడు చేస్తాడు నాకు ఏం చేస్తుంది సీతారాం ఏంటంటే మనం సపోర్ట్ అలాగే సపోర్ట్ అదే నేను Gracias.